ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ప్రజా తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఇక పనిలో పనిగా పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. అభ్యర్థులు, మెజారిటీ, ఎవరు సీఎం ఇలాంటి అంశాల్లో బెట్టింగ్లు మొదలుపెట్టారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు. బెట్టింగ్లు 500 కోట్లు దాటొచ్చన్న అంచనాలు. ఒక పక్క ఐపీఎల్ హీట్, మరోపక్క ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న హై టెన్షన్. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. బుకీలు రంగంలోకి దిగిపోయారు. వీరికి తోడు అన్ని పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రాతపూర్వకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్లకు పైనే బెట్టింగ్లు సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై కేంద్రాలుగా భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆయా చోట్ల మానిటరింగ్ చేస్తూ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఓటింగ్ సరళిపై ఆరా తీస్తూ పందాలు కాస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, మెజారిటీ ఎంత, జిల్లాలో ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి, ఇలా అనేక అంశాల్లో బెట్టింగ్ రాయుళ్లు పందెం కాస్తున్నారు. 25,000 రూపాయల నుంచి మొదలుకొని 25 లక్షల వరకు పందెం కాస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని హాట్ సీట్లపై జోరుగా పందాలు కాస్తున్నట్టు సమాచారం. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే బెట్టింగ్లు సాగాయి. దాదాపు 200 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఇప్పుడు ఏపీలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. అభ్యర్థుల జయాపజయాలు తేలే రోజు మే 23. ఈ రోజు ఎప్పుడొస్తుందోనని బెట్టింగ్ రాయుళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాము అభ్యర్థులపై కాసిన పందెంలో గెలుస్తామా లేదోనని తెగ టెన్షన్ పడుతున్నారు. 100 కోట్లలో బెట్టింగ్ నిర్వహిస్తూ అభ్యర్థుల్లో మరింత టెన్షన్ రేకెత్తిస్తున్నారు. నిజానికి పోలింగ్ కు ముందే ఏపీలో బెట్టింగ్లు మొదలైపోయాయి. పోల్ పర్సంటేజీలపై పందెం కాశారు. ఎవరికి ఎక్కడ టికెట్ వస్తుంది, ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదవుతుందనే అంశాలపై పందెం నడిచింది. ఇక పోలింగ్ ముగిసిన ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారు 2 నుంచి 5% కమిషన్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఫలితాలపై బెట్టింగ్ ఊపందుకుంది. ఓవరాల్ సీట్లతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఇలా ఏ అంశాన్ని వదలకుండా పందాలు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ లో లక్షల రూపాయలు పెట్టేందుకు కూడా పందెం రాయుళ్లు వెనుకాడడం లేదు. చివరికి చేపల చెరువులు, భూములు, పొలాలు లాంటివి సైతం బెట్టింగ్ రింగులోకి లాగేస్తున్నారు. ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పందాలు మరింత జోరందుకుంటున్నాయి. రిజల్ట్ సమయానికి ఈ బెట్టింగ్ వ్యవహారం 500 కోట్లు మించే ఛాన్స్ ఉందంటున్నారు. ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? ఒక్క ఛాన్స్ అంటున్న జగన్ను జనం నమ్ముతారా? ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? అసలు బెట్టింగ్ రాయుళ్లు ఏ ప్రాతిపదికన పందాలు కడుతున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం అవుతారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరో నెల రోజులు వేచి చూడాలి. ఏపీలో పోలింగ్ సమయంలో ఈసీ వ్యవహరించిన తీరు, ఆ తర్వాత పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపిన నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇదే బెట్టింగ్ రాయుళ్లకు మరింత ఊపునిస్తోంది. కోట్లలో బెట్టింగ్ జోరందుకునేందుకు ఊతమిస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఏమిటనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని ఎవ్వరూ ఊహించలేరు. అయితే చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుందన్నదే ఇక్కడ ప్రశ్న. టీడీపీ అధినేత మెజారిటీను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు వైసీపీ అనేక వ్యూహాలు పన్నింది. 2009లో కుప్పంలో 70,000కు పైగా మెజారిటీతో గెలిచిన చంద్రబాబు 2014లో 47,000 మెజారిటీ సాధించారు. దీంతో ఈసారి టీడీపీ అధినేతకు కుప్పంలో ఎంత మెజారిటీ వస్తుందనే అంశంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో నెల రోజుల సమయం ఉండడంతో
బుకీలు బెట్టింగ్ రాయుళ్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి పెరుగుతుందా లేక తగ్గుతుందా అంటూ సాగుతున్న బెట్టింగ్ పై పందెం రాయుళ్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పాటు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది, అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై విడివిడిగా పందాలు కాస్తున్నారు. కొందరు బెట్టింగ్ రాయుళ్లైతే సర్వేలు నిర్వహించి మరీ కోట్ల రూపాయలు పందెంలో పెడుతున్నారు. కొందరు ఓటర్లకు నేరుగా ఫోన్లు చేసి ఎవరికి ఓటేశారని అడుగుతూ తమ అంచనాలు తాము వేసుకుంటున్నారు. ఇంకొందరు పెరిగిన పోలింగ్ శాతం ప్రాతిపదికన పందెం కడుతున్నారు. మరికొందరు అభ్యర్థుల సామాజిక వర్గం ఆధారంగా లెక్క కడుతూ బెట్టింగుల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ బెట్టింగుల విషయంలో పందెం రాయుళ్లకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓ సూచన చేశారు. వైసీపీని నమ్మి పందాలు కాస్తే ప్రజలు గుల్లైపోతారు, జాగ్రత్త అని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, 120 నుంచి 150 సీట్లొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే వైసీపీ నేతలు సంతోషపడుతున్నారని, టీడీపీ ఓడిపోతుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఈసీని అడ్డుపెట్టుకుని మోదీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు, మహిళలు క్యూ లైన్లలో గంటల తరబడి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకి అండగా నిలబడ్డారని, మరోసారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుంది కాబట్టి కుంటి సాకులను ఎదుర్కొంటుందని చెప్తున్నారు. ఎత్తుక్కుంటుంది అని. కుంటి సాకు ఓటమికి కాదు పోయింది. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వెళ్ళారు. 130 నుంచి 150 సీట్లకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గవు అనేటువంటిది చాలా స్పష్టంగా సర్వేలు తెలియజేస్తా ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి 50 సీట్లకు మించి రావు అని. ఇంత క్లారిటీ మీకున్నా ఈరోజు ఎవరిని కొంతమందిని రోడ్డును పడేయడానికి చూస్తున్నారు పందేలు కాపించి. గెలుస్తున్నామని సంకేతాలు ఇస్తే పందేలు కాస్తారు, రేపు ఆత్మహత్యలు చేసుకుంటారు, వీధిని పాల్పడతారు. వైకాపా గాసిప్స్ నమ్మి పందేలకు పోతే జీవితాలు కోల్పోతారని కూడా తెలియజేస్తున్నారు. మొత్తం మీద పోటాపోటీగా జరిగిన ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో పందెం రాయుళ్ల జోరు ఊపందుకుంది. బెట్టింగ్ రాయుళ్ల దృష్టిలో హాట్ స్టార్స్ ఎవరు? ఏ స్థానాలపై ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి? బెట్టింగ్ రాయుళ్ల ఫోకస్ ప్రధానంగా మంగళగిరిపైనే ఉంది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తుండడం, ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనే అంశాలపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. లోకేష్ పై పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థి ఆర్కే గెలుపోటములపైన చాలా మంది పందెం కాస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిల్చున్న జనసేనపై బెట్టింగ్ పందెం రాయుళ్లు తగ్గడం లేదు. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందనే అంశంపై జోరుగా పందాలు జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, చిరంజీవి ఆధ్వర్యంలో పీఆర్పీ సాధించిన సీట్ల కంటే జనసేన ఎక్కువ సాధిస్తుందా లేదా తదితర అంశాలపై జోరుగా పందాలు సాగుతున్నాయి. ఇక భీమవరం, గాజువాకల్లో పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ 2 చోట్ల విజయం సాధిస్తారా, ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఒకే చోట గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది తదితర అంశాలపై బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇక అభ్యర్థుల పరంగా చూస్తే బాలకృష్ణ, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జేసీ వారసులు, రోజా జయాపజయాలపై బెట్టింగ్లు ఊపందుకుంటున్నాయి. హిందూపురంలో బాలకృష్ణ గెలుస్తారా లేదా అన్న అంశంపై పలువురు లక్షల్లో పందెం కాస్తున్నారు. ఇక జనసేన నుంచి బరిలోకి దిగిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో విజయం సాధిస్తారా లేక అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చిన్నాల్లుడు శ్రీభరత్ గెలుస్తారా అన్నది బెట్టింగ్ రాయుళ్లకు హాట్ టాపిక్ గా మారింది. అటు తాడిపత్రిలో జేసీ వారసులు, నగరిలో రోజా గెలుస్తారా లేదా అన్న అంశాలపైన పందాలు సాగుతున్నాయి.
మరోపక్క కృష్ణా జిల్లాలోని మైలవరం, గుడివాడ, ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గాలపై పందెం రాయుళ్లు దృష్టి సారించారు. మైలవరంలో దేవినేని ఉమా వర్సెస్ వసంత కాగా, గుడివాడలో నాని వర్సెస్ దేవినేని అవినాష్ పోరు రసవత్రంగా ఉంది. బలమైన అభ్యర్థులు కావడంతో వీరి గెలుపోటములపై అంచనా వేయలేకపోతున్నారు. దాంతో ఈ నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్ల కన్ను పడింది. ఏపీలో ఇలా ఉంటే కర్ణాటకలోనూ పందెం రాయుళ్లు సై అంటున్నారు. బెంగళూరు కేంద్రంగా వందల కోట్ల బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఇక్కడి ఫలితాలపై అక్కడి తెలుగు వారితో పాటు కన్నడిగులు కూడా భారీగా పందెం కాస్తున్నారు. అటు ప్రవాస భారతీయులు సైతం డాలర్లలో పందాలు కాస్తూ ఫలితాలపై ఉత్కంఠను మరింత పెంచుతున్నారు.